హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పూర్ణాన్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. పూర్ణం బాగా కుదిరితేనే బూరెలు టేస్ట్గా ఉంటాయి. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో పూర్ణం తయారు చేసుకుని బూరెలు కనుక వేసినట్టయితే మన అమ్మమ్మలు బూరెలు చేసినప్పుడు ఎలాంటి రుచి ఉండేదో అలానే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పూర్ణం తయారు చేసుకోవడానికి ముందుగా శనగపప్పు ఉడికించుకోవాలి. దానికోసం నేను 1/2 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. శనగపప్పుని ఇలా ఒక గ్లాస్తో కానీ లేదా ఏదైనా కప్తో కానీ కొలుచుకోండి. మనం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికించడానికి కుక్కర్ తీసుకుని కుక్కర్లో మనం తీసుకున్న శనగపప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. శనగపప్పుని కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడికించాలి అంటే 1 గంట ముందు నానబెట్టుకుని ఉడికిస్తే అప్పుడు తొందరగా ఉడుకుతుంది. నేను పని తొందరగా అవడానికి ఇలా కుక్కర్లో చేసుకుంటున్నానండి. మీకు వీలైతే ఇలా చేసుకోండి, లేదు మామూలుగానే ఉడికించుకోవచ్చు. కుక్కర్లో చేసినప్పుడు 1 గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకుంటే కొలత సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్కర్ స్టవ్ ఆన్ చేసి పెట్టి మంటను మీడియం హీట్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పప్పు ఉడికిన తర్వాత ఇలా చేత్తో చూసినప్పుడు పలుకు లేకుండా బాగా మెత్తగా ఉండాలి. ఇలా ఇంత మెత్తగా ఉడికితేనే బెల్లం వేసిన తర్వాత శనగపప్పు గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసుకోవడం కోసం ఈ ఉడికించిన పప్పుని ఒక స్ట్రైనర్లో వేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. పూర్ణం తయారు చేసుకోవడానికి ఈ పప్పు ఉడికించాలి. దానికోసం కొంచెం మందంగా ఉండే ఏదైనా గిన్నెలో వేసుకోండి. నేనైతే మళ్ళీ కుక్కర్లోనే వేస్తున్నాను. కుక్కర్లో కాకుండా మీరు నార్మల్గా చేసినప్పుడు కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి, లేదంటే పూర్ణం ఉడికించేటప్పుడు ప్యాన్కి అంటుకుపోతుంది. ఇప్పుడు ఇలా గరిటెతో కానీ లేదా పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా చేస్తే బెల్లం వేసిన తర్వాత శనగపప్పు గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా పప్పు మొత్తం బాగా మెత్తగా మెదిపిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో శనగపప్పుని కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి. అలాగే 1/4 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బదులు బెల్లం తురుమైనా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేస్తే బూరె టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటను హైలో మాత్రం పెట్టకండి, తొందరగా అడుగంటేస్తుంది. అలాగే ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, బెల్లం అంతా కరిగేటప్పటికి ఇది కాస్త పలచబడింది కదా. ఇప్పుడు ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 5 నుంచి 10 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. మంటను సిమ్లో పెట్టే ఉడికించండి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వల్ల బూరె రుచి చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కావద్దు. మనం తీసుకున్న 1/2 కిలో పచ్చిశనగపప్పుకి చిన్న సైజు కొబ్బరికాయ అయితే 1 సరిపోతుంది. పెద్ద సైజు కొబ్బరికాయ అయితే సగ భాగాన్ని ఇలా తురిమి వేసుకోండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత 1/2 స్పూన్ ఇలైచీ పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల బూరె ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొబ్బరి తురుము వేసిన తర్వాత వెంటనే అడుగంటేస్తుంది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో కలుపుతూ ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికిస్తే బూరెల పూర్ణం రెడీ అయిపోతుంది. ఇది ఉడికే కొద్దీ పూర్ణం మొత్తం ఇలా పైకి చిమ్ముతూ ఉంటుందండి. కలిపేటప్పుడు ఒక్కొక్కసారి చేతి మీద పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి.
ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇది మరి కాస్త దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిస్తే బూరెల కోసం పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. పూర్ణం మరీ పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు. అలా అని ఎక్కువసేపు ఉడికించినా చల్లారితే గట్టిగా అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన ఈ కన్సిస్టెన్సీలో అంటే పూర్ణాన్ని గరిటెతో తీసినప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మించి పక్కకు దించి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఉండలు తయారు చేసుకుందాం. బూరెలు వేసుకోవాలి అంటే తోపుపిండి రెడీ చేసుకోవాలి కదా. అంటే మీరు మినప్పిండిని రుబ్బుకుంటున్నారా? అలా కష్టపడే పని లేకుండా ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్ తోపుపిండి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఈ తోపుపిండి తయారు చేసిన వీడియో మొదటిసారి వంట చేసే వాళ్ళకి, అలాగే మీ పని తొందరగా అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తోపుపిండిని బూరెలు వేసే ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే ఇలా అప్పటికప్పుడే పిండి కలుపుకుని చాలా ఈజీగా బూరెలు వేసుకోవచ్చు. ఈ పిండితో తయారు చేసిన బూరెలు మినప్పిండిని రుబ్బి చేసినప్పుడు బూరెలు ఎంత రుచిగా ఉంటాయో అలానే ఉంటాయి. ఒకసారి మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూడండి, పూర్ణం అయితే బాగా చల్లారిపోయింది. మనం కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. చల్లారితే ఈ విధంగా గట్టిగా అవుతుంది. ముందే ఇంత గట్టిగా ఉడికించుకున్నాము అంటే చల్లారితే పొడి పొడిగా అయిపోతుందండి. ఉండలు సరిగా రావు. నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పూర్ణాన్ని ఉడికిస్తేనే చల్లారిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పూర్ణం మొత్తం ఒకసారి చేత్తో బాగా కలుపుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసి బూరెలు వేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా పూర్ణ ఉండలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బూరెలు చేయడం రాని వాళ్ళు, మొదటిసారి బూరెలు వేసేవాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా పూర్ణం తయారు చేసుకుని మీరు బూరెలు వేసినట్టయితే బూరెలు చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.